ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనము నుంచి ఆలకిద్దాం. వారు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీన సీనాయి పర్వతమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీల వంశము చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ఐగుప్తు దాస్యము నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ స్వతంత్రులుగా బయటకు వచ్చిన తదుపరి సీనాయి పర్వతము వద్ద మీరిచ్చే ఆజ్ఞల అనంతరము వారి వారిని జనాభా లెక్కలు సేకరించమని మోషే ప్రవక్తకు ఆజ్ఞాపించారు. ప్రభువా, నీ సంతానము ఆకాశ నక్షత్రములను పోలి ఉంటారు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ కోకొల్లలుగా అభివృద్ధి చేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు. ఈనాడు సంఖ్యాకాండము గురించి మాట్లాడే సమయమున దేవా, నా హృదయమును శుద్ధి చేసి మీ పరిశుద్ధ వాక్కును ప్రకటించేటటువంటి యోగ్యతను నాకు అనుగ్రహించండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరినీ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనము ఆది కాండం గురించి తెలుసుకున్నాం, నిర్గమకాండము గురించి తెలుసుకున్నాం, లేవి కాండం గురించి తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి మనము సంఖ్యాకాండము గురించి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము ఆ మాట మనకి చెబుతుంది ఏంటి అంటే లెక్క. ఇది మోయిసు ప్రవక్త వ్రాసిన గ్రంథముగా మనందరికీ తెలుస్తున్నది. ఎడారిలో మొట్టమొదటిగా
ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక జాతిగా ఎంచి ఆ జాతికి సంబంధించినటువంటి జనాభా లెక్కల గ్రంథం తయారు చేయబడింది. ఈ జనాభా లెక్కల గ్రంథములో ముఖ్యమైనటువంటి అంశం యవ్వనస్తులను, యుద్ధము చేయగలిగిన వ్యక్తులను లెక్కించమని ప్రభు చెప్పటం జరిగింది. ఒక జాతిగా ఇశ్రాయేలు ప్రజలు అవతరించటానికి ఇది నాంది పలికినటువంటిది. మోయిజు ప్రవక్త దేవుని ఆజ్ఞానుసారము వారి యొక్క జనాభాను స్వీకరించటం జరిగింది. ఈ జనాభా లెక్కలు వ్రాయాలి అంటే ప్రతి గోత్రము నుండి ఒక పెద్దను ఎన్నుకోవాలి. అసలు ఎన్ని గోత్రాలు ఉన్నాయి ఇశ్రాయేలు ప్రజలకు అని మనం ఆలోచించినట్లయితే యాకోబు బిడ్డలందరి పేరట గోత్రాలు ఉన్నాయి. ఒక్క లేవీలకు మాత్రము ఈ జనాభా లెక్కలలో చేర్చరాదు అంటూ ప్రభు పలుకుతున్నారు. ఎందుకు అని అంటే లేవీలు ఒక భూభాగాన్ని ఆక్రమించుకోరు. ఈ జనాభా లెక్కల యొక్క ప్రాముఖ్యత దేనికి అంటే వాగ్దాన భూమి అయినటువంటి కానాను వెళ్ళినప్పుడు వారి సంఖ్యను బట్టి వారికి భూమిని విభజించటం జరిగింది. అలా భూమిని విభజించటానికి ముందు ఇక్కడ ఎంతమంది ఏ గోత్రములో ఉన్నారు, ఈ గోత్రము అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే యాకోబుకి జన్మించిన 12 మంది సంతానము. మరి 12 మంది సంతానములో లేవీలను ప్రక్కన పెడుతున్నప్పుడు 11 మంది సంతానమే వస్తారు కదా. అటువంటప్పుడు మరి 11 భాగాలుగా ఉండాలి, మరి 12 భాగాలుగా ఎందుకు చేయబడింది అంటే ఈ లేవీలకు బదులుగా యాకోబు కుమారుడైన యోసేపుకు ఉన్నటువంటి 2 కుమారులను కూడా 2గా విభజించటం జరిగింది. యోసేపుకి ఒక భాగము రావాలి, కానీ యోసేపుకి బదులుగా యోసేపు కుమారులైనటువంటి ఆ 2కి 2 భాగాలు ఇవ్వటం జరిగింది. తద్వారా జనాభా లెక్కలలో 12 భాగాలు ఏర్పాటు చేయటమైంది. ఈ 12 భాగాలు కూడా ఎడారి ప్రాంతములో 12 దిక్కులుగా వారు గుడారాలు వేసుకొని జీవించాలి. ఇకపోతే లేవీలను చెప్పుకున్నాము కదా, యాజకులు అంటే దేవునికి యూడిగము చేసి జీవించేటటువంటి వారు. వారేమి చేయాలి అంటే ఈ యొక్క ఎడారిలో దైవ మందస్సము, ఆ దైవ మందసము చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గుడారము, ఆ గుడారము తరువాత తమ గుడారాలు వేసుకొని వారు జీవించాలి. ఈ ఎడారి ప్రయాణం అంతా కూడా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఎక్కడ అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ విడిది చేస్తారో ఆ విడిది చేసే ఆ ప్రదేశములో దైవ మందస్సము, ఆ మందస్సమును కలిగి ఉన్న ఆ ప్రదేశము ఆ యొక్క విడిది చేసేటటువంటి భాగానికి మధ్యలో ఉండాలి. దైవ మందసము కావలసిన గుడారాలని వేయవలసినటువంటి బాధ్యత లేవీలకు అప్పగించబడింది. లేవీలు తప్ప మరెవ్వరూ కూడా ఆ దేవుని సన్నిధిలో యూడిగము కానీ ఆ పనులు కానీ చెయ్యకూడదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క సిద్ధాంతము. ఆ తరువాత మాత్రమే ప్రతిమా గోత్రాల పెద్దలు తమ తమ గుడారాలు వేసుకొని అక్కడ ఒక జెండా పాతాలి గుర్తుగా. ఈనాడు మనము ఆచరిస్తున్నటువంటి ఈ జనాభా లెక్కలు కానీ సాంఘికపరమైన సిద్ధాంతాలు కానీ ఇప్పుడు పుట్టినవి కాదు. ఆనాడే దేవునిచే ఏర్పాటు చేయబడి ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినవి. దేవునిచే ఎన్నుకోబడిన ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా బ్రతకాలో, ఏ విధముగా జీవితాన్ని ముందుకు సాగించాలో అని యావే ప్రభు వారికి నేర్పారు. తద్వారా వారి నుండి బహుశా ప్రపంచం అంతా కూడా నేర్చుకుంది అని అనటంలో అతిశయోక్తి లేదు. సంఖ్యాకాండములో మొదటి అధ్యాయములో మనం తెలుసుకునేటటువంటిది ఇదండి. జనాభా లెక్కలు సేకరించబడాలి, దానిలో మగవారిని మాత్రమే చేర్చాలి. ఈ జనాభా లెక్కలలో యుద్ధము చేయగలిగిన స్థితి యందున్నటువంటి మగవారి వయస్సు
20 సంవత్సరాలు ఉండాలి అంటూ ప్రభు ఖచ్చితంగా చెబుతున్నారు. ఎందుకంటే 20 సంవత్సరాల తరువాత వారికి నిలబడే శక్తి, పోరాడేటటువంటి పటిష్టత అన్ని సమకూరుస్తాయి. యవ్వన ప్రాయపు తొలి దినాలలో ఉన్నటువంటి ఆ శక్తి వారికి ఉంటుంది. కాబట్టి వారి ద్వారా దేవుడు కీర్తి పొందాలి. కాబట్టి వారి నుంచి జనాభా లెక్కలు సేకరించమన్నారు. ప్రియులారా, మనము ఆ అధ్యాయం అంతా చూచినట్లయితే ఎంత జనాభా లెక్కల స్వీకరించటం జరిగిందో మనకు అర్థమవుతుంది. అదే విధముగా 2వ అధ్యాయాన్ని చూచినట్లయితే యాకోబుకి జన్మించిన ఆ 12 మంది సంతానాన్ని విభజించమంటుంది గోత్రాల వారీగా. ఆ విధంగా విభజించటము ద్వారా ఒక్కొక్క గోత్రానికి ఎంతమంది ఉన్నారు అన్నది స్పష్టముగా 2వ అధ్యాయం అందు మనకు ఎరుక చేయబడినది. ఇక 3వ అధ్యాయాన్ని గనక మనము వెళ్ళినట్లయితే అక్కడ లేవీల గురించి ప్రత్యేకించి చెప్పబడింది. ప్రియులారా, ఎందుకని ప్రత్యేకించి లేవీల గురించి చెప్పబడింది అంటే, దేవుని సన్నిధిలో దివారాత్రులు దేవునికి యూడిగము చేసేటటువంటి బాధ్యత లేవీలది. వారికి భూభాగము విభజించబడలేదండి. వారికి భూమి ఇవ్వల ప్రభు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఉదాహరణకి వారు దివారాత్రులు దేవుని సన్నిధిలో సేవ చేసేవాళ్ళు. మరి అటువంటిది వారికి కూడా కాస్త కోస్త భూభాగాన్ని ఇస్తే దేవుని సేవలో మనస్సు పెట్టలేరండి. ద మైండ్ విల్ బి డివైడెడ్. ఒక లేవీడికి కొంత భూమి ఉంది అనుకుందాం. ఏం చేస్తాడు? వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలి అన్నప్పుడు మనసంతా కూడా ఏ విధంగా వ్యవసాయం చేయాలి, ఏ విధంగా నేను ఎక్కువ పండించాలి, నా కుటుంబాన్ని దాని ద్వారా పోషించుకోవాలి అన్న దాని మీద మనసు పెడతాడు. లేదా మరొక పని, ఆ పని ద్వారా తను ఎలా జీవించాలి అని ఆలోచిస్తాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా భూమినైతే విభజించబడింది. కాబట్టి లేవీలకు మాత్రం భూమి ఇవ్వబడలేదు. లేక మరొక ఆదాయము వచ్చేటటువంటి వనరులు వారికి సమకూర్చబడలేదు. వాళ్ళు బ్రతకటానికి, జీవించటానికి, లేక తమ ఉనికిని కాపాడుకోవటానికి, ముందుకు సాగటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒకే ఒక పని ఏంటి అంటే యూడిగము చెయ్యటము. అంటే దేవుని సన్నిధిలో దైవాజ్ఞానుసారము బలులు సమర్పణ చేయటము. ప్రియులారా, చాలా గొప్ప పని అండి. కానీ ఒక్కొక్కసారి అది ఆదాయం లేని పనేమో అని అనిపిస్తూ ఉంటుంది కూడా. ఎందుకు అంటే ప్రతి మనిషి తన శక్తి కొద్ది సంపాదించుకుంటాడండి. కానీ యాజకుడు, లేవీయుడు శక్తి కొద్ది సంపాదించుకోవడానికి అవకాశం లేదు. అతను తన ఉనికిని చాటుకోవటానికి, అతడు తన జీవనోపాధిని ఇతరులపై ఆధారపడి జీవించేటటువంటి మనిషి. అందుకే దేవుడు ఏం చెబుతున్నాడు అంటే దశమి భాగం. ఈ దశమి భాగం అనేటటువంటిది లేవీలకు చెందాలి. దాని గురించి నేను మీకు తరువాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయమందు లేవీలను విభజించారు. ఏ విధముగా అంటే కొహతీయులుగా, గెర్షనీయులుగా మరియు మొరారీయులుగా. ఈ 3 విధాలుగా ఉన్నటువంటి లేవీలు ఏ ఏ బాధ్యతలు నిర్వహించాలి అని సంఖ్యాకాండము 4వ అధ్యాయం ముందు వివరించబడింది. ఇక మనం 5వ అధ్యాయాన్ని చూచినట్లయితే వివిధ రకాలైనటువంటి శుద్ధీకరణ గురించి వివరించబడింది. అదే విధముగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవగాహన గురించి, వారు చేసినటువంటి తప్పిదాలకు ఏ విధమైనటువంటి శిక్ష లేకపోతే నష్టపరిహారం చెల్లించాలి అన్న విషయాల గురించి వివరించబడింది. ఇక ప్రియులారా, 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే నాసీరు వ్రతము అన్న ఒక పదాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. 6వ అధ్యాయమందు వివరించబడిన నాసీరు వ్రతము గురించి కొద్దిగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనము నుండి.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే కాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొనినా తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ప్రియులారా, అసలే నాజీరు అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అంటే ప్రత్యేకించబడటం. ఎందుకని? ప్రతి వారు కూడా సొంత నిర్ణయాలు కొన్ని తీసుకుంటూ ఉంటారు. కొంత సొంత ఆలోచన ప్రకారము తమ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధముగా దేవుని సన్నిధిలో నేను ఇన్ని దినాలు ఒక వ్రతం తీసుకుంటా అని గనక ఎవరైనా అనుకుంటే ఆ ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తి మద్యపానానికి దూరముగా ఉండాలి. ఇది మొదటిదండి. ఆ తరువాత దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. దేవుని సన్నిధిలో ముందుకు సాగటానికి ప్రయత్నం చేయాలి. ఆ తరువాత కల్మష రహితుడిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కానీ వీటన్నిటికంటే కూడా గ్రంథం ఏమి చెబుతుంది అంటే 6వ అధ్యాయం సంఖ్యాకాండంలో ప్రతిష్టాత్మకమైనటువంటి స్థితిలో నేను దేవునితో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనుకునేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనను తాను ప్రత్యేకించుకోవాలి. కాబట్టి అలా ప్రత్యేకించుకునే సమయాన ఒక మానసికమైనటువంటి ఆలోచన పరంగా కొన్ని సిద్ధాంతాలు తనకు తాను ఏర్పాటు చేసుకోవాలి. ఇదే ఆచారం ప్రియులారా ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వస్తూనే ఉంది. ఉదాహరణకి మనకి శ్రమల దినాలలో కానీ ఈ 40 దినాలు చాలామంది ఉపవాస క్రియలు చేస్తూ ఉంటారు. చాలామంది ఇలా చేస్తూ ఉంటే సంతోషిస్తూ ఉంటాము. కానీ మరి కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చేయవలసిందా, చెయ్యాలా, చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రియులారా, ఎవరైనా సరే ప్రత్యేకించబడాలి అంటే అతను కొన్ని సిద్ధాంతాలు పాటించాలి. మంచిదండి. అలా ప్రత్యేకించబడటం వలన, అలా తనను తాను దేవునికి సమర్పితం చేసుకోవటం వలన ఆ దినాలన్నీ కూడా కనీసము మంచిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. గుడ్డి కంటే మెల్లమేలు అంటూ ఉంటాం. అసలు చెయ్యకుండా ఉండటం కంటే కాస్త కొస్త చేయటం బెటర్ కదా. ఈ 6వ అధ్యాయం అంతా మనము చదివినట్లయితే నాసీరు వ్రతం అంటే ఎవరైనా సరే తనను తాను దేవునికి ప్రత్యేకించి ప్రతిష్ఠించుకోవాలని భావిస్తే, అందరూ చేయమని చెప్పటం లేదండి, చాలా స్పష్టంగా మీరందరూ చెయ్యాలి నాసీరు వ్రతం, మీరందరూ ఇన్ని రోజుల వ్రతాన్ని పాటించాలని చెప్పటంలా, ఎవరైనా సరే తనను తాను ప్రత్యేకించి ఇన్ని దినాలు లేకపోతే ఇంతకాలము నేను దేవునికి అంకితం అవ్వాలి, పూర్ణాంకితము చేసుకోవాలి అనే ఆలోచనతో ఉంటే అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ముఖ్యముగా దూరముగా ఉండవలసినటువంటిది దేనికంటే మద్యపానానికి. ప్రియులారా, ఎందుకు మద్యపానానికి దూరంగా ఉండమంటుంది అని అంటే మనందరికీ తెలుసండి. ఇది ఒక సామెత ఉంది కదా, అసలే కోతి ఆ తర్వాత కళ్ళు తాగిందంట, ఇక ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే అస్సలే మన స్వభావము కోతి స్వభావం, స్థిరమైన స్వభావం కాదు. మరి స్థిరమైన స్వభావము కానీ మన స్వభావాన్ని ఇంకా అస్థిరత్వము చేయటానికి దోహదం చేసేటటువంటి ఏంటి అంటే మద్యపానము. మనందరికీ తెలుసండి, మద్యపానం తీసుకోవటం వల్ల చిన్న మెదడు పని చేయటం తగ్గిపోతుంది. అస్సలు నోరు మెదపని వ్యక్తి అయ్యో నోట్లో ఏలెడితే కొరుకుతాడా అనేటటువంటి సద్గుణ సంపన్నుడు కాస్త మద్యపానాన్ని తీసుకోగానే వీరంగం చేస్తాడని. ఎలా జరుగుతుంది? మనలో ప్రవేశించినటువంటి ఆ మద్యపాన మనలను విచక్షణ రహితులుగా చేస్తుంది. అందుకే
గ్రంథము ఏమంటుంది అంటే, ఎవరైనా వ్రతాన్ని తీసుకోవాలి అంటే దానికి నాసీరు వ్రతము అనేటటువంటి పేరు ఇచ్చింది. కాబట్టి ఆ వ్రతం చేయాలి అనుకుంటే, లేక తాను ప్రతిష్ఠించుకోవాలంటే ముఖ్యంగా మద్యపానానికి దూరముగా ఉండండి. చాలా స్ట్రిక్ట్గా చెబుతుందండి. ఎంత అంటే కనీసము ద్రాక్ష పళ్ళను కూడా తినవద్దు అంటుంది. ఎందుకంటే మత్తు కలిగిస్తుందండి. మత్తులో జోగిపోతూ వాస్తవాన్ని విస్మరించి ముందుకు సాగుతాం. కాబట్టి మనలను హెచ్చరిక చేస్తుంది. నిన్ను నీవు ప్రత్యేకించి కొన్ని దినాల పాటు దేవునికి పూర్ణాంకితము చేసుకోవటం చాలా మంచిది. అందుకే ఎవరికి వారు చేసుకోండి అయ్యా అంటే చేసుకోం. కాబట్టి ముఖ్యంగా ఈ క్రైస్తవత్వములో ఈ 40 దినాల శ్రమల కాలములో మనము ఈ వ్రతాలు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ 40 దినాల శ్రమల కాలమందు మనము ఏదో ఒక విధముగా నేను దేవునితో గడపాలి. ప్రియులారా, దేవునికి తెలుసండి మన బలహీనతల్లో. మన బలహీనతలతోనే ఆయన దగ్గరికి వెళుతున్నాం. మన బలహీనతలతోనే ఆయన సన్నిధులకు వెళుతున్నాం. మన విధి విధానాలతోనే ఆయనతో ఉండటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. పౌలు అంతటి మహానుభావుడు 3 సార్లు దేవుని మనసారా వేడుకున్నాడట, తన దేహములో ఉన్నటువంటి ఆ ముళ్ళును తీసివేయమని. కానీ ప్రభు తీసివేయలేదండి. ప్రభు ఏమి చెప్పాడంటే, డోంట్ వరీ, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు ఉండనే. ఆ ముళ్ళు ఉండటం వల్ల నువ్వు బలహీనుడు అని నీకు తెలుస్తుంది. నీలో గర్వము ప్రవేశించదు. నీలో ఆ గర్వము లేకపోతే దీన మనస్కుడవై నా దాపు చేరి నన్ను వేడుకుంటావు, నా శరణు వేడతావు. అంతేగాని నీవు గర్వంతుడవైతే నాకు దూరం అవుతావు. నాకేంటిలే, ఐఎమ్ పర్ఫెక్ట్ అనేటటువంటి ఆ ఆలోచన గనక మన హృదయాలలో వస్తే ప్రియులారా, మనం అహంకారులమవుతాం. ఈ అహము అనేటటువంటిది అన్ని అనర్థాలకి ముఖ్యమైనటువంటిది. ఈ అహాన్ని మనము తగ్గించుకునేలా చేసేటటువంటిదే ఒక విధమైన నాసీరు వ్రతం అండి. చెయ్యండి, ఉపవాసాలు ఉండండి, ప్రార్థనలు చేయండి, ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి. ఎవరో చెప్పారు ఏదో చేస్తున్నారు అని కాదు. మీరు ఏదన్నా మనసులో పెట్టుకొని, ఉదాహరణకి మీ బిడ్డకి వివాహం అవటం లేదండి, అది మనసులో పెట్టుకోండి. మీ అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు, అది మనసులో పెట్టుకోండి. లేదా మరొకటి ఇవన్నీ పెట్టుకొని ప్రభు సన్నిధిలో వాగ్దానం చేయండి. మనం అంటూ ఉంటాం కదా, మొక్కుబడులు చేసుకుంటున్నామని. చేయండి, తప్పు లేదు. అలా చేసి మీరు అనుకున్న సిద్ధాంతం ప్రకారము వ్రతాన్ని పోనండి. ఆ వ్రత సిద్ధాంతాల ప్రకారము ఉండటానికి ప్రయత్నము చేయండి. మీ యొక్క మంచి మనసును చూసి ప్రియులారా, మీరు చేస్తున్న శ్రమను చూసి ఆ దేవుడు మీరు చేపట్టిన ఆ వ్రత ఫలాన్ని మీకు అనుగ్రహిస్తారు. ఇది గ్రంథమందు ఉందండి. అది ఆదిలోనే ఏర్పాటు చేయబడింది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక జాతిగా ఏర్పడటానికి ముందే అది ఇవ్వబడినటువంటిది ప్రియులారా. అందుకే ఆ వ్రతాన్ని లేక అటువంటి వ్రతాలను ఈనాడు క్రైస్తవులుగా మనము చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం ఆలకించిన ఈ 6 అధ్యాయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క మాటలో చెప్తున్నాను, దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన భూమికి నడిపించే ప్రక్రియలో సినాయి పర్వతము దగ్గర మొట్టమొదటిగా మీరందరూ ఒక జాతి అని చెప్పాడు ఈ జనాభా లెక్కలు సేకరణ ద్వారా. ప్రియులారా, ఆ తరువాత లేవీలు ఏం చేయాలి, ఇతరులు ఏమి చేయాలి అన్న విషయాలు చెప్పడం జరిగింది. మీకు అవకాశం ఉంటే కాస్త ఈ 6 అధ్యాయాలు చదవటానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్ము ఆశీర్వదించుగాక.
తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, ప్రప్రథమముగా సినాయి పర్వతము సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించి వారిని విభజించి మీరు ఆ విధంగా స్థిరపడండి అని పలికి ఒక జాతిగా వారిని తీర్చిదిద్దినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఆ తరువాత ఎవరైనా మీకు ప్రతిష్ఠ చేసుకోవాలి అనుకుంటే నాజీరు వ్రతమును పాటించమని చెప్పినందుకు మీకు వందనాలు. మమ్ములను మేము పునర్ప్రతిష్ఠించుకునే ప్రక్రియలో మీకు సొంతమయ్యేలా చేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడే ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. త్యాగరూపమా, అనురాగ దీపమా, నీ చెంత చేరెదను, నీ ప్రేమను చాటెదను. ఓ త్యాగరూపమా, శరణం యేసా, శరణం శరణం, నీ చరణాలే మాకు శరణం శరణం. శరణం యేసా, శరణం శరణం, నీ చరణాలే నాకు శరణం శరణం. రక్షింపనెంచావు, రుధిరాన్ని కాచావు, రక్షింపనెంచావు, రుధిరాన్ని కాచావు. నిలువెల్ల ప్రేమతో సిలువపై నిలిచావు, నిలువెల్ల ప్రేమతో సిలువపై నిలిచావు.